హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ. అయితే ఈరోజు ముఖ్యంగా ఆహ్, వార్తా కథనాలు ఈ మధ్యాహ్నం టైంకి ఏమున్నాయో ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ముఖ్యంగా ఉన్న వార్తలు ఇప్పటివరకైతే తెలంగాణలో ఓటు చోరీ జరిగిందని మన టీపీసీసీ అధ్యక్షులు వారు చెప్తున్నారు. అయితే తెలంగాణలో దొంగ ఓట్లతోనే బీజేపీ ఎంపీలు గెలిచారని పీసీసీ చీఫ్ చెప్తున్నాడు. అలాగే పక్కా ఆధారాలు ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ అయితే చేస్తున్నాడు. ఎస్ఐఆర్ అస్త్రాన్ని ఎక్కువ పెడుతున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మనకి ఈ న్యూస్ కనిపిస్తుంది. అయితే ఇన్నాళ్ళు ఓటు చోరీ జరిగిందని ఒక్క మాట కూడా మాట్లాడని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ బీజేపీపై కర్ణాటక సంఘటన తర్వాతకి ఈసీ మీద చేసిన కామెంట్ తర్వాతకి ఇప్పుడు మేల్కొన్నట్టుగా తెలంగాణలో కూడా జరిగిందని ఏదో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒక ఏదో ఒక వాయిస్ని గట్టిగా పట్టుకోవాలి కాబట్టి ఓట్ చోరీ అనే అస్త్రాన్ని పట్టుకొని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ మాట అప్పుడే అనాల్సింది. ఎప్పుడు ఎలక్షన్లు అయిపోయినా మరుక్షణమే ఈ మాట అంటే ఆ మాటకు వాల్యూ ఉండేది, ఆ మాటకు వాస్తవానికి దగ్గరగా ఉండేది. సో ఇప్పుడు ఆ మాట అనేసరికి కొంచెం తేడా కొడుతుంది. అయితే ఏమంటున్నావు ఒకసారి అయితే చూద్దాం. జాతీయ రాజకీయాల్లో రచ్చరేపుతున్న ఓటు చోరీ వివాదం స్థానిక ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లోనూ హాట్ టాపిక్ అవుతుంది. రాహుల్ గాంధీ ఆరోపణలు ప్రెస్ మీట్ తో సంచలనంగా మారిన ఈ ఇష్యూలో తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఓట్ల చోరీతోనే తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. తెలంగాణలోనూ ఓటర్ జాబితా సవరణ జరగాలని బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన పార్లమెంట్ పరిధిలోని ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఓట్ చోరీ ఆరోపణలు ప్రత్యారోపణలు చర్చకు దారితీశాయి. అయితే నిరూపిస్తారనంటే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే నిన్న కరీంనగర్ జిల్లాలో జనహిత పాదయాత్ర సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన ఈయన ఈ విషయంలో మరింత లోసు పెంచారు. తెలంగాణలో దొంగ ఓట్లపై ఖచ్చితమైన సమాచారం పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలు ఉంటే నిరూపించు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం నీ ఆధారాలు ఇవన్నీ బయట పెట్టి ఏ పార్టీ నిరూపి అక్కడ రాహుల్ గాంధీ నిరూపించినట్టుగా నువ్వు కూడా ప్రజెంటేషన్ పెట్టేసి నిరూపి, అది ఎంతవరకు దారితీస్తుందో చూద్దాం. అంతేగాని ఉత్తగా గుడ్డగాల్చి మీద వేస్తే ఏం లాభం మహేష్ కుమార్ గౌడ్ గారు. అయితే తెలంగాణలో దొంగ ఓట్లపై ఖచ్చితమైన సమాచారం పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. కరీంనగర్లో కూడా బండి సంజయ్ దొంగ ఓట్లతోనే గెలిచారు. వాళ్ళందరూ దొంగ ఓట్లతోనే గెలిచారు. మీరు మాత్రం స్వచ్ఛమైన మంచి ఓట్లతోనే మీరు గెలిచారు. మీదేమో నీతి, వాళ్ళదేమో అవినీతి. ఈ మాట్లాడడానికి ఏమైనా ఉండాలి. అది ప్రక్షాళన చేస్తే నెక్స్ట్ టైం అలాంటి ఓట్ల చోరీ జరగకుండా ప్రక్షాళన చేసే విధంగా ఒక కఠినమైన హామీ ఇచ్చి ఆ హామీని అమలు చేసే దిశగా సవరణలు ఈసీకి సంబంధించి ఈసీ ఎవరికి అమ్ముడు పోకుండా పారదర్శకంగా ఓట్లు వేయించే విధంగా నమ్మకంగా ఓట్లు వేసినా కానీ ఏం కాకుండా ఒక సరికొత్త టెక్నాలజీ తోటి ఓటింగ్ విధానాన్ని దేశం మొత్తం ప్రవేశపెడితే బాగుంటుందని మనం మొన్ననే చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా అలాంటివి చేస్తే బాగుంటాయి. అలాంటి సవరణలు చేయమంటే చేయరు, మాటలు మాత్రం నడుస్తుంటాయి. లెక్కలు తీస్తే వీరి భాగవతం అంతా బయటకు వస్తుందన్నారు. తీర్మని ఎవరొద్దన్నారు. నిజామాబాద్కు వస్తే పక్కా ఆధారాలు సమర్పిస్తామన్నారు. నిజామాబాద్కు రావాల్సిన అవసరం ఏంది? ఏం జరిగిందో ఎన్నికల కమిషన్ వస్తే నిరూపించేందుకు దాన్ని సిద్ధంగా ఉన్నా అన్నారు. సరే, ఎన్నికల కమిషనర్ రారు, వీళ్ళు నిరూపించరు, అది వాస్తవం. ఎస్ఐఆర్ వర్సెస్ ఓట్ చోరీ. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణలో ఓట్ల చోరీకి కుట్రలు జరిగాయని అందరూ కలిసి వారి భరతం పడతామని పిలుపునిచ్చారు. పిఏసి సమావేశం సందర్భంగా ఓటు చోరీ ప్రచార లోగోను సైతం రిలీజ్ చేశారు. అయితే కాంగ్రెస్ ఓటు చోరీతో దాడి చేస్తుంటే కౌంటర్గా బీజేపీ
ఎస్ఐఆర్ సార్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. తెలంగాణలోని ఓటర్ల జాబితాను సవరించాలని తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారని ఆస ఈ మాట ఆసక్తిగా మారింది. హైదరాబాద్లో సవరణ జరిగితే సిటీలోనూ 4 లక్షల ఓటు తొలగించాల్సి ఉంటుందని, అందుకే ఎస్ఐఆర్ జరగాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు. సో ఈ వాదనలు వాదనలు తప్ప ఇంకేం ఉండదు. వీళ్ళు చేసేది మళ్ళీ ఎన్నికలు రాగానే ఓట్లను దండుకోవడం, మళ్ళీ పోవడం, మళ్ళీ ఇది ఆరోపణలు చేసుకోవడం, ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం, ఈసీ మీద ఆరోపణలు చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజలను డైవర్ట్ చేయడం, ఇవే పాలిటిక్స్. ఈ పాలిటిక్సే దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద కంటిన్యూ అవుతున్నాయి. దానికి సరికొత్తగా ఒక విధానాన్ని తీసుకొద్దామన్న ఆలోచన ఉండదు, ఇంకేది ఉండదు. ఇక ప్రధాని మోడీ అయితే టోటల్గా ఈ అంశం మీద మాట్లాడకుండా ఇవి డైవర్ట్ చేస్తూ ఇంకా చాలా విషయాలను ప్రస్తావనకు తీసుకొచ్చిండు మొన్న పార్లమెంట్లో. కానీ టోటల్ చర్చ జరిగినా కానీ డైవర్ట్ అయిపోయే విధంగా ఆయన 130కి సంబంధించి దాన్ని తీసుకొచ్చి అవినీతి చేసిన ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని ఎవరే కానీ 30 రోజులు జైల్లో ఉంటే, అరెస్ట్ అయితే అలా పదవికి రాజీనామా చేయాలనేది ఒకటి చట్టం తీసుకొచ్చే ఆలోచన అయితే చేసారు. అది అందరికీ తెలిసిన విషయమే. సో మంచి విషయాలు చేయాలంటే ఇంకా చాలా ఉంటాయి. ఇన్నిసార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయకుండా కూడా చట్ట సవరణ తీసుకొస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను. ఒక్కొక్కరు 4-5 సార్లు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీ చేసే బదులు ఒక్కసారి 2 సార్లు ఛాయిస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. అది కూడా ఒక మంచి ఆలోచనే కదా. 1 నేషన్ 1 ఎలక్షన్ ఎలా అయితే మీరు అంటుర్రో అలాంటిది ఇది కూడా చేస్తే బాగానే ఉంటుంది. అలాంటి వన్ను చేసి చాలా ఉన్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ చేసే ముందు అలాంటి 1 చేసే దమ్ము ధైర్యం ఉంటే రండి బీజేపీ. ఇక కత్తితో పొడవాలనుకొని చూసినట్ట భారీ భద్రతను చూసి వెనక్కి తగ్గినట్ట. ఢిల్లీ సీఎంపై దాడి కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయం. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి ఘటన సంబంధించిన నిందితుడు సఖారియా రాజేష్ భాయ్ కిమ్జీ భాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారించగా పలు కీలక విషయాలను వెల్లడించారు. సీఎంను కత్తితో పొడవాలని అతను ప్లాన్ చేసుకున్నట్లు, అయితే భారీ భద్రత కారణంగా అతను ప్రణాళికలు విరమించుకున్నట్లు సఖారియా చెప్పినట్టు తెలుస్తుంది. చివరి నిమిషంలో కత్తిని బయటే పడేసి లోపలికి వెళ్ళినట్టు అతను చెప్పినట్టు సమాచారం. సీఎంపై ఈ నెల 20న జన్ సన్బాయ్ కార్యక్రమంలో ఆగంతకుడు దాడి చేసిన ఘటన కలకలం రేపినది అందరికీ తెలిసిన విషయమే. జెడ్ కేటగిరీ క్యాన్సిల్. ఈ ఘటన సీరియస్గా తీసుకున్న కేంద్రం ప్రభుత్వం ఆమెకి అప్పటికప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్తో జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది, జారీ చేసింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి సెక్యూరిటీ విషయంలో కేంద్ర వర్గాలకు వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సంబంధించి ఇంతవరకే ఉంది అందులో తెలిసిన విషయం. అయితే యూరియా తిప్పలు అయితే తప్పట్లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద పెట్టడం, కేంద్ర ప్రభుత్వం మేము ఇచ్చామని చెప్పడం ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రైతుల తిప్పలు మాత్రం పోవట్లేదు. ఇది ప్రతి జిల్లాలో ఇదే నడుస్తుంది తంతు. దీనికి సంబంధించి ఎలాంటి ఆచరణ సాధ్యమైన పనులు అయితే జరుగుతలేవు. ఇక ఇక్కడ పెళ్ళిళ్ళ పేరమ్మ చోరీ, పిల్లల్ని చూడరమ్మన్నారు వచ్చి పెళ్ళిళ్ళ పేరమ్మ బంగారం ఎత్తుకపోతుందంట. ఇది ఏందో చూద్దాం. చోరీకి ఎలాంటి ఉపాయమైనా మంచిదే అనుకున్నదో ఏమో. ఓ పెళ్ళిళ్ళ పేరమ్మ పెళ్లి సంబంధం నాటకమాడి నగదు బంగారంతో ఉడాయించింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తాళ్ళ గింజూరులో జరిగింది. ఈ పుల్లగూర్ల పుష్పలత అనే మహిళ తాను పెళ్లి సంబంధాలు చూస్తానని చెప్పి గ్రామానికి వచ్చి ఇందూరు చంద్రశేఖర్ వద్దకు వెళ్ళగా ఆయన తన తమ్ముడికి సంబంధం చూడమని కోరాడు. ఈ క్రమంలో ఈయన 22న చంద్రశేఖర్కు ఫోన్ చేసి మంచిర్యాలలో సంబంధం చూశారని, కుటుంబ సభ్యులతో కలిసి రావాలని చెప్పింది. దీంతో వారంతా మంచిర్యాలకు వెళ్ళగా ఆమె మాత్రం చంద్రశేఖర్ ఇంటికి వెళ్ళింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి బీరువాను ఐరన్ రాడ్తో ఓపెన్ చేసి బంగారు నెక్లెస్ 15,000తో పరారైంది. తీరా చంద్రశేఖర్ కుటుంబం తిరిగి వచ్చి చూసేసరికి చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వారు మోసపోయారని గ్రహించిన వెంటనే పోలీసులు ఫిర్యాదు చేశారు. బెల్లంపల్లిలో నక్లెస్ అమ్మేందుకు వెళ్తున్న నిందితురాలని అదుపులో తీసుకున్న
పోలీసులు పిల్లల పేరేమో చూడు ఎంత మంచిగా ఉంది, దానికి దొంగ బుద్ధి. సాగదీసి ఏదో ఒకటి వెతకొద్దు. ఆరోగ్య సమస్యల వల్లే రాజీనామా. జగదీప్ ధన్కడ్ రాజీనామా అంశంపైన అమిత్ షా క్లారిటీ ఇస్తుండు. సాగదీసి ఏదో ఒకటి అనొద్దట, ఆరోగ్య సమస్యల వల్లే రాజీనామా చేసినట్ట. ఇదంతా అవాస్తవం. జరిగింది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి. ఎందుకంటే విపక్షాలు గుర్రు ఉన్నాయి కాబట్టి. శ్రమదానంలో పాల్గొన్న ఏఐసిసి చీఫ్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇప్పుడు శ్రమదానం పాల్గొనే బదులు ఆ డ్రైనేజ్ సంబంధించి, ఆ పిల్లలకు సంబంధించి ఏంటి అసలు ఇక్కడ ఏంది శ్రమదానం పట్టిపాటాడ. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా నాయకులు ప్రాంగణాన్ని మట్టితో చదును చేసి గోడలకు పెయింటింగ్ వేశారు. అనంతరం బాత్రూంను శుభ్రం చేసి కూరగాయలు పెంచడానికి కుండీలకి మట్టిని నింపారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ జై జగత్ పుకారే జా అంటూ పాట పాడి ఈ కార్యక్రమాలని ఉత్సాహం నింపారు. ప్రజాసేవలో ఆమెకి ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్ కోసం ముందడుగు వేయాలని పిలిపించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ వెనకాల ఆ ముందులు బండలు అవన్నీ దారుణంగా ఉన్నాయి. మరి వాటికి సంబంధించి ఏదైనా నిర్మాణం గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మీవాడే, పిసిసి చీఫ్ మీవాడే, అధికారులందరూ మీ వాళ్ళే. ఆ శ్రమదానం చేసి ఏదో పోస్టర్ అక్కడ వేసుకునే బదులు ఆ నిధులు కేటాయించి ఈ దారుణంగా ఉంది, దానికి పెయింటింగ్ అనే వేస్తే బాగుంటుంది, డ్యామేజ్ అయిన వస్తువులు ఏమైనా చేస్తే బాగుంటుంది, డ్యామేజ్ అయిన రూమ్లకి డోర్లకి ఏమైనా కొత్త డోర్లు వేపిస్తే బాగుంటుంది. ఎంత దారుణంగా ఉన్నాయి చూడు. వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే ఇక్కడ రోడ్లే, ఈ బండలే కానీ, ఈ డోర్లే కానీ, ఈ గోడలే కానీ అత్యంత పురాతనమైన గోడలాగా అనిపిస్తున్నాయి. ఎప్పుడో ఆ గోడలకు రంగులు వేయించే ఉద్దేశం అని చేస్తే అయిపోద్ది కదా నటరాజన్ గారు, మీ గవర్నమెంటే కదా ఉంది. ఇలాంటి సున్నం వేయాల్సిన, రంగులు వేయాల్సిన స్కూల్లో ఎన్నున్నాయో, ఆ బాత్రూంలో ఎన్నున్నాయో అవన్నిటికీ నిధులు కేటాయించి కొంచెం రకల్లాడతాడు చేస్తే బాగుంటుంది కదా నటరాజన్ గారు, మీ గవర్నమెంటే కదా, చేస్తే బాగుంటుందిగా అండి. ఎందుకంటే అట్లా చేస్తారు మీరు? ఆ శ్రమదానం ఎప్పుడో చంద్రబాబు ఉన్నప్పుడు జరిగినాయి, మళ్ళీ ఇప్పుడు నువ్వు కొత్తగా ఏదో చేసి అక్కడ ఏదో ఉద్ధరించినట్టు చేసే బదులు ఆ శ్రమదానం పిల్లలు చేసుకుంటారు. కానీ మీరు నిధులు కేటాయించి కొత్త నిర్మాణాలన్నా, లేకుంటే దానికి సంబంధించిన కొత్త మెటీరియల్ అన్నా, ఇంటీరియల్ అన్నా, లేకుంటే ఆ డోర్లు, సున్నాలు, ఆ గోడలకి, స్కూల్ గోడలకి ఏమన్నా మరమ్మతులు చేసే కార్యక్రమం ఉంటే చేయండి, బాగుంటుంది నటరాజన్ గారు. ఇక యూరియా ఇవ్వకుండా అబాండాలా అని మన తుమ్మలు అంటుండు. వాస్తవాలు పక్కదారి పట్టేలా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. 11 ఏళ్ళుగా లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని వాళ్ళు అంటారు. కేంద్ర వైఫల్యాలను దాచి రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారా అని యూరియా పక్కదారి పట్టిందన్న మంత్రి వ్యాఖ్యలపైన కౌంటర్లు ఇస్తారు బీజేపీ నాయకులు. వాళ్ళేమో ఎప్పుడో పంపించినామని అంటారు, వీళ్ళేమో రాలేదంటారు. మరి ఎవరిది తప్పు? రాష్ట్రంలో యూరియా కొరతపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే వాస్తవాలు దాచి ఉల్టానే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తుమ్మల అంటుండు. ఈ ఆరోపణలు తప్ప రైతులకు మాత్రం న్యాయం అయితట్లేదు. ఇక్కడ చూడిన తెలంగాణకి యూరియా ఇచ్చామంటుండు, ఎంత డిమాండ్ ఉన్నా ఇచ్చేందుకు సిద్ధం. బీసీ రిజర్వేషన్కు బీజేపీ వ్యతిరేకం కాదంటుండు. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలవబోతున్నారు. ఓకే, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా గారు మీరేమో ఇచ్చిరంటారు, ఇక్కడనేమో రాలేదంటారు యూరియా. ఈ రైతులేమో నానా బాధలు పడుతురు. ఇంత దారుణంగా మీ గవర్నమెంట్ తెలంగాణలో లేకుంటే, మీ గవర్నమెంట్ లేని రాష్ట్రాలు అన్నిటికీ ఇంత పక్షపాత ధోరణితో వ్యవహరించడం దారుణం. ఇంత కక్షపూరితంగా వ్యవహరించడం మరీ దారుణం. ఇంతగానో రైతుల్ని ఇబ్బంది పెట్టద్దు. అందుకే మీరు ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉంచుతారు. నెక్స్ట్
దేవుడు గొప్ప డిజైనర్. లైఫ్ సైన్స్‌కు కేంద్రంగా తెలంగాణని మన రేవంత్ రెడ్డి అంటుండు. ప్రకృతిని విస్మరించవద్దు. 2047 రైజింగ్ నినాదంతో పనిచేస్తున్నాడట. 2047 రైజింగ్. ఈయన రైజింగా? లేకపోతే తెలంగాణ రైజింగా? ఈయన రైజింగ్ అయ్యి ఈయన రైజింగ్ అయితున్నట్టు కనిపిస్తుంది కానీ తెలంగాణ రైజింగ్ అవుతున్నట్టు ఎక్కడ మనకు కనిపిస్తలేదు. అక్కడ యూరియా ఇవ్వలేకపోతుండు. ఇక్కడ రైతులకి లేకుంటే వాళ్ళకి రైతు బంధుకు సంబంధించి కానీ రైతు బీమాకు సంబంధించి కానీ చాలా వరకు అయితే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతున్నా కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినట్టుగా ఈ ప్రభుత్వంలో ఇవ్వలేదన్నట్టుగా మాటలు అయితే వస్తున్నాయి. అవన్నీ భరించాల్సింది కాంగ్రెస్ గవర్నమెంటే. ఓకే, దానికి సంబంధించి అది సురవరం పేరును శాశ్వతంగా నిలుపుతామంట. మీ రెడ్డి కాబట్టి శాశ్వతంగా నిలుపుతారు. అదే దళితులు అయితే అది ఉండదు. అది మీ గవర్నమెంట్ తను. ఇక బాచుపల్లిలో భూలీలలో లెక్కలేనని మరీ మరీ ఇన్ని చర్యలు రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారో తెలుసా? వాటిపైన చర్యలు ఉంటాయా? నిషేధిత భూములను రిజిస్టర్ చేశారని అధికారిపై వేటు. మరుసటి రోజే 2 ఎకరాల సేల్ డీడ్ రద్దు. అన్ని రైటే అనుకుంటున్న అధికారులు. 1975 ల్యాండ్ సీలింగ్ ప్రొసీడింగ్ చూసారా? ఇప్పటి వరకు వన్ సైడ్గా జరిగిన అక్రమాలపై కూడా చర్యలు ఉంటాయా? జుల్ఫికర్ భూములపై ఏం జరుగుతుందో అర్థం అవుతలేదని అంటారు. ఓ పార్టీ అగ్రనేత మాదే అని చెప్తే ఏదైనా చేస్తారా? ఇది భూభాగోతానికి సంబంధించి బాచుపల్లిలో నిషేధిత భూములకు సంబంధించి అవి రిజిస్టర్ చేసిరట. ఎమ్మడే సస్పెండ్ కూడా అయిపోయినాయట. అవి మళ్ళీ మళ్ళీ బ్యాక్ చేసుకున్నారట. ల్యాండ్కి సంబంధించి దానికి సంబంధించి దారుణాలు జరుగుతున్నాయి. అది ఒకటే కాదు, రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. అవన్నిటి గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా అవి నిషేధ జాబితాలు ఉంటే తీసేయాల్సిన అవసరం కూడా ఉంది. కాంగ్రెస్ నైహాబ్ వ్యూహం. ఓబీసీ సైద్ధాంతిక కమిటీ ఏర్పాటు. కంచాయిలయ్య సుధాంశు కుమార్తో పాటు 23 మంది చోటట. దాంట్లో మరి ఏం సైద్ధాంతిక ఏమో చూడాలి. ఆరోగ్యశ్రీపై కుట్ర. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల గేమ్ కొత్తవి ముందుకు రాకుండా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయని, బిల్లులు రావడం లేదంటూ హడావుడి. సర్కార్ ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చిన విషయాలు. కాంగ్రెస్ హయాంలో 1780 కోట్ల చెల్లింపు పేరుకుపోయిన బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ బకాయిలట. ఇవి ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్లో కుట్ర జరుగుతుందని సర్కార్ అంతర్గత పరిశీలనలో తేలిందట. ఆరోగ్యశ్రీలో కొత్త దవాఖానలో చేరకుండా గతంలో ఎంపానల్ చేసుకున్న కొన్ని దవాఖానాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల్లో ఒక టీమ్గా ఏర్పడి ఆరోగ్యశ్రీ జాబితాలోకి కొత్త ఆసుపత్రులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందుకోసం కొత్త ఎంపానల్ ఇవ్వొద్దని ఈ టీం ప్రభుత్వ పెద్దలకు కూడా వివరించినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం నుంచి పాజిటివ్ సంకేతాలు రాకపోవడంతో ఇలాంటివి జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇది ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా అని కేటీఆర్ అంటున్నాడు. పార్టీ మారని ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి. నాయకుల మోసం చేసిన క్యాడర్ గులాబీ అంటే కాంగ్రెస్ నాయకులకు బ్లాక్మెయిల్ కోసమే హైడ్రా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ మారని ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలట. ఈయన ఉన్నప్పుడు అదే పని చేసిండా? ఒక్కసారన్న 2014, 19 ఆ టైంలో ఎంతోమంది ఎమ్మెల్యేని లాగేసుకోరు. అప్పుడు ఇదే మాట మాట్లాడితే బాగుండుగా. ఒక్కసారైనా మాట్లాడిండా? ఆ దమ్ము చేయాలి. ఇప్పుడు మాత్రం దమ్ము గురించి మాట్లాడతారు మన కాక. అడ్డమైన రాతలు రాదంటుండు రామచంద్రరావు. అడ్డమైన మాటలు మాట్లాడొద్దని ప్రజలు కూడా అంటారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. బీజేపీ ఏజెంట్గా ఈసీ. బీహార్లో సర్తో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ. ఓట్ల దొంగతనాన్ని ఇండియా కూటమి అడ్డుకొని తీరుతుందని చెప్పారు. సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందే. దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని అంటుండు. ఆయన ఓటర్ అధికార యాత్రలో పాల్గొని అరారియాలో ఆయన ఓటర్ అధికార యాత్రలో ఈ మాటలు మాట్లాడిండు. బుల్లెట్ నడిపిన రాహుల్ సూపర్గా ఉన్నాడులే. కానీ ఈయన
మాట్లాడుతుండు కానీ దానికి సంబంధించి మరి నెక్స్ట్ ఈయన వస్తే ఒకవేళ ఏం చేస్తాడు, ఈయన ఏం చేయబోతున్నాడు అనేది మాత్రం చెప్పట్లేరు. ఏదో ఆరోపణలు చేసి గెలిచే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇక కామ్రేడ్ ఇక సెలవు సురవరం సుధాకర్ రెడ్డికి అశ్విని వాళ్ళు అర్పించినట్టుగా మనకి ఇక్కడ కామ్రేడ్స్ అందరూ కనిపిస్తారు. ఇక్కడ ముఖ్యమైన నేతలందరూ సురవరంకి వీడ్కోలు పలుకుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలోనూ ఓట్ల చోరీ అనేది ఇప్పుడు వలుకుతున్నాయి చిలుకలు. ఆ చిలుకలకు సంబంధించి ఎల్లాకనే మాట్లాడుకున్నాం. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. స్వాతంత్రం వచ్చే ఇన్నేళ్ళు అయినా కానీ ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికీ వివక్ష ఉందని వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. అణచివేతకు గురవుతున్న వారందరినీ రాజ్యాంగంలో భద్రత ఉంది. దళితులకు దారి చూపించిన వ్యక్తి అంబేద్కర్. సేవ్ కాన్స్టిట్యూషన్స్ సేవ్ ఇండియా రౌండ్ టేబుల్ మీటింగ్లో ఆయన ప్రసంగించినట్టు తెలుస్తుంది. ఇవన్నీ మాట్లాడితే బాగానే ఉంటున్నాయి కానీ ఆచరణ సాధ్యానికి నోచుకోవడం లేదు. జిల్లా యూనిట్గా అసెంబ్లీ సెగ్మెంట్లు డీలిమిటేషన్లో జిల్లాలకు తగ్గట్టు మారనున్న నియోజకవర్గాల సరిహద్దులు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 సెగ్మెంట్లు, 2-3 జిల్లాల్లో విస్తరణ. గత ప్రభుత్వం ఇష్టారీతిన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో సమస్య పునర్విభజనతో ఒక్కో జిల్లాకి పరిమితం కానున్న నియోజకవర్గాలు. జనాభా లెక్కల కోసం గ్రామం, మండలం, జిల్లాల వివరాలు అడిగిన కేంద్రం దీని ప్రకారమే డీలిమిటేషన్ ఉంటుందన్న స్పష్టీకరణ. దీనివల్ల తెలంగాణ రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడైతే ఎందుకంటే అప్పట్లో చంద్రబాబు అనే ఏమన్నా బూతులు వస్తాయి కానీ అప్పట్లో ఒకరు ముద్దు, ఇద్దరు ముద్దు, మిగతా వాళ్ళు వద్దు, ఉమ్మడి కుటుంబంలో చిన్న కుటుంబమే ఆదర్శమైన కుటుంబం అన్నట్టుగా అప్పట్లో కహానులు అన్నీ చెప్పి ఇక్కడి నుంచి తన్నాగానే అక్కడ పోయి పడి ఇప్పుడేమో సంఖ్యను పెంచుదాం, ఎంతమందిని అంటే అంత పెంచుదాం, ఎంతమందిని అంటే అంత కనూరి అని శిల్క పలుకులు వలుకుతున్నాం మన చంద్రబాబు. ఆ రోజేమో ఒక్కరు ఇద్దరే ముద్దు అన్నట్టుగా మాట్లాడు. కుటుంబానికి నలుగురే ఉంటే బాగుంటుంది, తల్లి, తండ్రి, కూతురు, కొడుకు ఇట్నే ఉంటే బాగుంటుందని చిన్న కుటుంబాలను ఎంకరేజ్ చేసి ఇప్పుడు జనాభాను తగ్గించి డీలిమిటేషన్లో మనకు సంఖ్య తగ్గిపోతుంది, సీట్ల సంఖ్య తగ్గిపోతుంది, నార్త్కి ఎక్కువైపోద్ది, మనకు తక్కువ అయిపోతుంది, మనం కూడా జనాభా సంఖ్యను పెంచాలని ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతారు. ప్రస్తుతం 2-3 జిల్లాల్లో విస్తరించి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత ఒక్కో జిల్లా కిందికి రానున్నాయని, దీంతో ప్రస్తుత నియోజకవర్గాలతో పాటు భవిష్యత్తులో ఏర్పడబోయే కొత్త సెగ్మెంట్లు కూడా ఒక్కో జిల్లా పరిధిలో ఉంటాయని, ఫలితంగా అటు పరిపాలనా పరంగా ఇటు రాజకీయ పరంగా పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు కొత్తగా పోటీ చేయాలనుకున్న ఆశావాహులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల సరిహద్దులుగా చేసుకొని త్వరలో లెక్కించనున్న జనాభా లెక్కల ప్రకారమే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, దీంతో ప్రతి సెగ్మెంట్లోని భౌగోళికంగా మార్పులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపించినట్టు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎట్టెట్టుందో చూద్దాం. డిసెంబర్ 31 నాటికి గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లా సరిహద్దులకు సంబంధించి తుది జాబితాను పంపాలని ఆ లేఖల్లో కోరింది. అయితే ఆ తేదీ నాటికి ఉన్న సరిహద్దుల ఆధారంగానే జనగణన చేపడతామని స్పష్టం చేసింది. ఈ లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చెప్తుంది. అయితే ఒకటి కంటే ఎక్కువ జిల్లాలో విస్తరించిన 38 సెగ్మెంట్లు 2016లో కొత్త జిల్లా
ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం అయితే నియోజకవర్గాల పునర్విభజన జనాభా సగటు ఆధారంగా జరుగుతుంది. ఉదాహరణకి 2027 రాష్ట్ర జనాభా 4 కోట్లకు పైగా ఉంది. అంచనా వేస్తే ప్రతి నియోజకవర్గం సగటు జనాభా సుమారు 2.60 లక్షల నుంచి 2.61 లక్షలు ఉంటుంది. ఈ సగటున 10% ఎక్కువ లేదా తక్కువ ఉండేలా అసెంబ్లీ నియోజకవర్గాలను వివరిస్తారు. మొదట జిల్లాకు ఎన్ని నియోజకవర్గాలు ఉండాలో నిర్ణయించి ఆ తర్వాత వాటి సరిహద్దులను ఖరారు చేస్తారు. 2009లో కూడా ఇదే పద్ధతిని అనుసరించి పునర్విభజన చేసినట్టు మనకు కనిపిస్తుంది. 153 సీట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న మన సీట్ల కన్నా ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడున్న 119 అయితే నెక్స్ట్ 153 పెరగొచ్చనే అంచనా. అది పునర్విభజన తర్వాత మన పరిస్థితి. అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయట. అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఎమ్మెల్యేలు కూడా పెరుగుతారు. మరి బీసీ రిజర్వేషన్ల కొట్లాడుతున్న బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా చూడాలి. ముందు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, వ్యవస్థను నియంత్రిస్తామంటే సహించం. సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ సినీ పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరూ చట్ట పరిధిలోకి పనిచేయాల్సిందేనని చెప్పారు. సినీ పరిశ్రమ విషయంలో తాను న్యూట్రల్గా ఉంటారన్నారు. సినీ కార్మికుల విషయంలోనూ నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. దీనికి సంబంధించి ఏదో గొడవ అయితే నడుస్తుంది, అలా వేతనాలు పెంచాలని. మరి గవర్నమెంట్ ఏమో సస్యమీరా, గవర్నమెంట్ కాదు కానీ అక్కడ నిర్మాతలు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. దానికి సంబంధించి దాంట్లో ఈయన జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏదో చేసుకుంటున్నాం. పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజీ ముందు మీటింగ్ పెడతా, మీకు కావాల్సిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే అంటారా? కాకేమంటారు? అక్కడ ఇక్కడ కాదు. ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రోజు డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. ఎవరు మీరు? మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు తండాలలో, గూడెలలో, మార్పుల పల్లెలో పేదరికం రుచి చూసి అభివృద్ధి జరగాలి. ఇట్లా ఒక్కసారన్న కేసీఆర్ క్యాంపస్కి వెళ్ళి మాట్లాడిన దాఖలు ఉన్నాయా? ఒక్కసారన్న కనీసం ఏ పని చేయకపోయినా పర్లే, కనీసం పోయి అక్కడ సమస్య ఏందో మాట్లాడే ఆలోచన చేసిండా? లేదు కదా. ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీదనే ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ సాధ్యమైంది. కేసీఆర్ సీఎం అయిండు, 2 సార్లు ఆ పదవిలో ఆ సీట్లో కూర్చుండు, అనుభవించిండు, కుప్పలు కోట్లు ఆస్తులు సంపాదించుకుంటూ ఇక కొన్ని తరాలు కూర్చొని తిన్నా కానీ అరిగిపోని ఆస్తులు సంపాదించుకుండు. కానీ ఒక్కసారన్న కేసీఆర్ ఆ ఉస్మానియా యూనివర్సిటీకి పోయి అప్పట్లో ఉద్యమం చేసి బలిదానాలు బలైన కుటుంబాలని అక్కడికి పిలిపించుకొని కనీసం వాళ్ళకి చేయాల్సిన కొన్ని చేసిండు. కానీ ఆ విధంగా చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. ఈయన మరి మహానుభావుడు మీటింగ్ కోసం పోయినట్టుండు. మరి నెక్స్ట్ టైం అక్కడనే చేస్తానంటుండు. ఆర్ట్స్ కాలేజ్ ముందే మీటింగ్ పెట్టి పోలీసులను రాకుండా పోయే దమ్ము, ధైర్యం ఈయనకుందా? క్వశ్చన్ చేసుకోవాలి. సరే, పోతుండొచ్చు. రేవంత్ రెడ్డి అన్నాడంటే మ్యాక్సిమం ట్రై చేస్తాడు, పోతాడు కూడా. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళను ఆనాడు ఉన్నాయన్న బర్రెలు చేపలు పెంచుకోండి అంటే ఈ రోజు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ నేనంటున్నా. నేను రావద్దా? ఎందుకు రావద్దు? బలా మంచి మాట మాట్లాడుతున్నాం. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే బాగుంటుంది. స్టూడెంట్స్ కూడా అలా తయారైతే బాగుంటుంది. చేపలు పెంచుకునేటువంటి నేను రావద్దని కోరుకుంటొచ్చు కానీ
డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్ అయ్యే విద్యార్థులకు నేను రావద్దని నన్ను అడ్డుకోవాలని ఆలోచన అనుకుంటాను. ఒకవేళ అడ్డుకుంటే వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. అందుకే మీరు అంచనాలు పెంచండి, అంచనాలు వేయండి, అన్ని వివరాలు సేకరించండి. డిసెంబర్ మాసం మనకు అత్యంత కీలకమైన మాసం. మిరకల్ మంత్ ఇస్ డిసెంబర్. క్రిస్మస్ ని మిరకల్ మంత్ అంటారు, అద్భుతాలు జరిగే నెల అంటారు. డిసెంబర్ 9, 2009కి చరిత్ర పుటలలో ఒక గొప్ప పేజీ ఉన్నది. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు జరిగింది. అందుకే డిసెంబర్ నెల అంటే నాకు అత్యంత ఇష్టం. మళ్ళీ డిసెంబర్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెట్టండి, నేను వస్తాను. సోనియా గాంధీ జన్మదినం, అందుకే ఇష్టం. సోనియా గాంధీ పుణ్యాన సీఎం అయింది కాబట్టి ఆయనకి డిసెంబర్ నెల అంటే చాలా ఇష్టం. ఆ డిసెంబర్ నెలలో చాలా వరకు మంచి పనులు చేసే అవకాశాలు ఉన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీకేం కావాలో అక్కడికక్కడ అన్ని మంజూరు చేసి జీవో ఇచ్చిపోతుంది. మొత్తం అక్కడికక్కడే జీవో ఇచ్చి చెప్పండి. అన్ని రిక్రూట్మెంట్స్ తో సహా మీరు ప్రణాళిక చేసుకోవచ్చు. నేను మంజూరు చేసేదే నా బాధ్యత. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆనాడు అది రేవంత్ అన్న మాటలు వేసిన మొత్తం మీద గోల్ అయితే. కాలువ సుజాతకి ఏమంటూ తిందామా? ఒళ్ళు కొవ్వెక్కి కుటుంబ కలహాలు ఈ అయ్యగారు ఎక్కడ పార్టీని విలీనం చేస్తారని సోనియా గాంధీ గారి కాడు పట్టుకున్న ఏ పార్టీ అడుగు చిన్నదనక ఒళ్ళు కొవ్వెక్కి కుటుంబ కలహాలతోని ఆర్థిక వ్యవహారాలతోని రాజకీయ సంక్షోభంతోని తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చెక్కి కొట్టుకుంటున్నాం. ఈ రోజు మీరొచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతాడే ఇచ్చినటువంటి ప్రధాన సోనియా గాంధీ గారికి సాక్షిగా ధన్యవాదాలు తెలిపి సోనియా గాంధీ గారికి తీసేసే కాంగ్రెస్ పార్టీ ఇనిషియేటివ్ అని చెప్పినట్టు జరిగారు. వీళ్ళ పక్కనే కాంగ్రెస్ పార్టీ మీ అయ్యా కోటలో ఉంటున్నటువంటి పార్టీ దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలు ఎంతో మంది త్యాగం చేసినటువంటి కుటుంబం ఈ పార్టీ అందరి పేర్ల పోటీ చేసి తెలంగాణ అమాయక ప్రజలు అక్క గట్టినే వేసుకుంటుంది కాలువ సుజాత అక్క. కేటీఆర్ మీద, కేసీఆర్ మీద దారుణంగానే వేసుకుంది. విన్నారుగా. పూర్తి స్థాయి పోటీ ఉన్నా కూడా ఇవన్నీ దాటుకుంటూ ముఖ్యమంత్రి రావడం అనేది నిజంగా మీకు నాకు చాలా మందికి ఇన్స్పిరేషన్. డబ్బున్నోడే, పలుకుబడి ఉన్నోడే, నేపథ్యం ఉన్నోడే మన ఇక్కడ అనేది కాదు. ఎవరైనా ఏమైనా కావచ్చు అనేది మాత్రం నిరూపించి పేదరికం నుంచి వచ్చి ఇతరులకు పోల్చినప్పుడు ఆయన ఫైనాన్షియల్ గా మనకి పూర్తి స్థాయి పోటీ ఉన్నా కూడా ఇవన్నీ ఈ విషయంలో రేవంత్ రెడ్డిని ఒప్పుకోవచ్చు. ఆ స్థాయి నుంచి చిన్న కార్మికుడు కానించి, అంటే వాళ్ళని బలిచిన ఫ్యామిలీ కానీ కష్టపడ్డాడు, అన్ని విధాల కష్టపడ్డాడు. ఎన్ని దారులు అయితే మళ్ళాలో అన్ని దారులు మళ్ళీడు, ఎన్ని దారులు ఎంతమందిని తొక్కుడు రావాలో అంతమంది తొక్కుట్టు వచ్చిండు అనుకున్నట్టుగా చదివించిండు. అది మన బాలరాజు అంటుంటే ఆశ్చర్యంగా ఇస్తుంది. గోల బాలరాజు రేవంత్ రెడ్డిని గట్టిగానే మంచిగా పొగిడినంటే ఏదో ఉంది దీనికి సంబంధించి. సరే చూద్దాం, ఇది ఇప్పటిది కానట్టు ఇంటర్వ్యూ ఎప్పటిదో.
పంచుతున్నాడు మన రేవంత్ అన్న. మేము పాలకులము కాదు, మేము సేవకులము. మీకు సేవ చేయడానికే మీరు మాకిచ్చిన అవకాశం. అన్న అని పిలువగానే అన్ని తానే అన్న. అంతా డబ్బా కొట్టేది ఉంది ఇలా. అంత డబ్బా ఇది అంతా సొంత డబ్బా. ఇక ఆక్స్ఫర్డ్ స్థాయిలో ఉస్మానియా అభివృద్ధి అని చదువు ఒక్కడే తలరాత్రం మార్చేస్తున్నాను, ఓయికు ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువే అని రేవంత్ రెడ్డి చెప్పుడు వచ్చిన దీనికి సంబంధించి ఏం కావాలన్నా అడగండి, తీర్చే బాధ్యత నాది, మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీటింగ్ పెడతా, ఒక్క పోలీసుని యూనివర్సిటీలోకి రానియా, ఇది ప్రజాపాలన, నిరసన తెలిపే వాళ్ళకు తెలపొచ్చు, మానవ మృగాలు ఫామ్ హౌస్లో ఉన్నాయి, వాటిని బంధించండి, వాళ్ళు మళ్ళీ వస్తే ఓయిను బతకనియరు, ప్లాట్లు చేసి అమ్ముకుంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. మరి ఆ మాట నిరూపించుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పోటీ పడేలా తీర్చిదిద్దారని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. ఇవాళ ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఆయన మాట్లాడుతూ గత పాలకులు మళ్ళీ గెలిచి ఉంటే ఉస్మానియా బతికేది కాదని చెప్పుకోడు వచ్చిండు, లేఅవుట్లు వేసి ప్లాట్ వేసి అమ్ముకునేవారని చెప్పుకోడు వస్తుండు. దాని వెనకాల జరుగుతుంది, అది ఆ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ కొంతమంది ముస్లిం కుటుంబాలు అక్కడే ఉండి ఇల్లు కట్టుకొని దారుణంగా ఆక్రమించుకోరు, ఇంకా జరుగుతూనే ఉంది అక్కడ. ఇంకా అప్పటి ముస్లిం కుటుంబాలకు సంబంధించి రేవంత్ రెడ్డి అన్నట్టుగా అదైతే జరుగుతూనే ఉంది ఇంకా ఆ ప్రాసెస్. దానికి మరి కొలికి తీసుకొచ్చే ఆలోచన ఉంటే బాగుంటుంది. నెల రోజుల్లో బెయిల్ రాకుంటే రాజీనామా చేయాల్సిందేనని సీఎం పిఎం ఎవరైనా అందరికీ ఒకే నిబంధనని, జైలు నుంచి పాలన మర్యాద కాదు, 130వ రాజ్యాంగ సవరణను సమర్థించిన కేంద్ర హోంశాఖ మంత్రి. అయితే రాజీనామా చేయాలి, ఎలక్షన్లు వస్తాయా రావా, దాదో క్లారిటీ రావాలి. అయితే ప్రతిపక్షాలందరినీ ఇట్ని చేసేసి జైల్లో ఉండి పరిపాలన అనవసరం, ఇన్ఛార్జిని పెట్టి చేస్తే ఓకే కదా. సో ఓకే, దానికి సంబంధించి ఎంతమంది అవినీతి చేస్తే అంతమందికి జైల్లో పెట్టడం, రాజీనామాలు చేయించి మళ్ళీ పోటీలో దిగడం, బెదిరియడం, వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు, వేరే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు, ఎవరైతే వాళ్ళు ఇట్నే ఎలక్షన్లో పాల్గొంటూనే ఉండాలి. మళ్ళా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూనే ఉండాలి. అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వచ్చేదాకా ఈ తతంగా నడుస్తూనే ఉండాలి. ఇక మాది రాచరిక పాలన అని నిరూపించుకోవాలి. ఇది నరేంద్ర మోడీ పక్కా ప్రణాళిక. 75 సంవత్సరాల తర్వాతకి టోటల్గా రాజకీయాలకు దూరంగా ఉండాలంటే సాధ్యం కాని మైండ్ సెట్ ఏం చేస్తుందంటే రాచరిక పాలనకి పునాదులు వేస్తుంది. నెక్స్ట్ మాది రాష్ట్రపతిగా రూపాంతరం చెందుతాడా, మరి రాష్ట్రపతిగా వెళ్ళగలుగుతాడో తెలియదు. తర్వాతకి ఈ మహానుభావుడు ప్రధానమంత్రి అవుతామని ప్లాన్ చేస్తున్నా ఏమో తెలియదు. కానీ మొత్తమే అయితే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించి నాశనం చేసి ఇలా 130వ రాజ్యాంగ సవరణని సరే ఒక విధంగా చేయడానికి మంచిదే అయితే కావచ్చే, కానీ మళ్ళీ రిపీట్ రాజీనామా చేయగానే ఎలక్షన్ కానీ జనాల్ని తిప్పలు పెట్టే ఆలోచనలు చేయకండి. ఇంకా చేయాలనుకుంటే చాలా ఉన్నాయి ఆ సవరణలు. ఒక్కసారి 2 సార్లు పోటీ చేసి గెలిచి పక్కా తప్పుకుంటే మిగతా వాళ్ళకు అవకాశాలు వస్తాయి. సామాజికంగా న్యాయం జరుగుతుంది. వాళ్ళు అధికారాన్ని కూడా దగ్గర అయిపోతారు. ఇలాంటి ఉద్యమాలు కూడా రావు. మళ్ళీ మీరు ఆ ఉద్యమాలను అణచివేసే కార్యక్రమాలు చేపట్టి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు. ఆ దిశగా చాలా సవరణలు చేయాల్సి ఉంటుంది. దానికి సిద్ధమైతే దీన్ని కూడా అందరు సిద్ధమవుతారని నేను అనుకుంటున్నా. సో ఏదేమైనా ఇది ఇప్పటికి సంబంధించినవి. మళ్ళీ రేపు కలుసుకుందాం అప్డేట్స్.